పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అందరి జీవితం సూర్యోదయంతో మొదలవుతుంది, కానీ నా జీవితం మాత్రం ఐపీఎల్ అప్పులతో మొదలవుతుంది. డబ్బులు అంటే కథలు నా దగ్గర కాదని చెప్పేది, ఎవరి దగ్గర చెప్పుకుంటావు వాళ్ళ దగ్గర చెప్పుకో. ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్. ఇవ్వకుంటే ఇంటికి వచ్చి బండి తగపోతా. ఇంకొకసారి ఐపీఎల్ ఆడలేదు. ఇంకా ఒక 10,000 అమౌంట్ అడ్జస్ట్ చేయగలరా? ఏంటి 10,000? ఎందుకు? అర్జెంట్ అవసరం ఉంది. నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, మరి 10,000 కాదు 10 పైసలు కూడా ఇవ్వను. ముందు నాడు ఫస్ట్ పెట్టి చెప్పు సరే. ఏం లేదు, ఒక 10,000 అమౌంట్ ఉంటే ఏమన్నా అడ్జస్ట్ చేయగలవా? అంత అమౌంట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు సూర్య. చూడు, కొంచెం అర్జెంట్ అవసరం. అంత అమౌంట్ లేదు. గణేష్కి నేను శాలరీ పడింది, అడగకూడదు. ఎక్కడున్నాడు? ఏమో ఇందాకే వర్క్ ఉందని బండి పైన బయటకు వెళ్ళాను. రే గనా, ఒక 10,000 అమౌంట్ ఉంటే ఏమన్నా అడ్జస్ట్ చేయగలవా? ఇప్పుడైతే మా బైక్ ఈఎంఐ కట్టుకున్నాను, హౌస్ లోన్ కట్టుకున్నాను. ఇప్పుడైతే ఏం లేవు, కొంచెం అర్జెంట్ అవసరం ఉంది. అయితే నెక్స్ట్ మంత్ శాలరీ పడితే ఇచ్చేస్తాలే. సరే. ఈరోజు కొంచెం పొలంలో పని ఎక్కువైందిరా, అందుకే లేట్ అయిందిరా. అవునరా, రైతు దేశానికి వెన్నముక అంటారు, కానీ అదే రైతు పురుగుల మందులు తాగి అప్పుల బాధల వల్ల పంట నష్టం వల్ల చనిపోయిన పట్టించుకునే దేశంలో ఉన్నారా మనం. ఇలాంటి దేశంలో ఉన్నందుకు మనకి చిక్కు చెట్టు ఉంటుంది. అవును, నిజమే మామ. మొన్న ఐపీఎల్ పెట్టేవాడు దారిలోని కాలర్ పట్టుకున్నాడు కదా, ఈ విషయం నాకైతే చెప్పలేదు. చెప్పుకున్నంత గొప్ప విషయం కాదు అది, అందుకే నీకు చెప్పలేదు. ఐపీఎల్ నమ్మి చాలా మోసపోయాను. అమౌంట్ ఎట్లా చేస్తాము? అందరిని అడిగినారు, తెలుసు అక్కని అందరిని, కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. సర్లే, నా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంకోటి అడ్జస్ట్ చేస్తా. సర్లేరా, పడుకో. నైట్ పొలం కాడికి వెళ్ళాలి, నెలకో సెలవు.
చేస్తున్నావు? చెయ్యి ఇవ్వు నాయనా. నీ పూర్వీకులు ఆవేశంతో చేసిన పనికి నువ్వు ఈ జన్మలో కష్టాలు ఎదుర్కొంటావు నాయన. ఈ తరుణంలో నువ్వు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు నాయన. దీనికి ప్రాయశ్చిత్తం లేదవ్వా. ఉంది నాయన. దానికోసం నువ్వు శివుని రూపం కొలువైన ఆదియోగి ప్రాంత సమీపంలో రుద్రయోగి అనే పేరు గల యోగిని కలిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెట్టుకి వెళ్ళి నాది జుతాలు బట్టలు తప్పుకో. నేను బెంగళూరు పోతున్నాను, నువ్వు చదువుకో. మళ్ళీ తీసుకుపోతే ఇక్కడ ఉండి పొలాలు చూసుకో. దానిలో నా ఫ్రెండ్ వస్తాడు. చిన్న లేరా రే. సరే నేను పోయేసా. ఎవరైనా ఇంటికాడికి వచ్చి అడిగితే ఎక్కడ వెళ్ళినా అడిగితే లేడని చెప్పు. నేను బెంగళూరుకి వెళ్తున్నాను, దాంట్లో నా ఫ్రెండ్ వస్తాడు. సరే పోయేసా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. సరే బాయ్. ఆదియోగి పోదాము, వస్తావా? ఇక్కడే మన ప్యాక్లో. సరే వచ్చేప్పటికి తొందర వచ్చేసి. సరే అన్న. ఓకే, నీ ఏరియాలో ఉన్నది. పోదాం పోదాం.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ మనం ఇలా టూర్కి వస్తామని. ఎన్నో రోజులు అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. అందుకే ఇట్లా టైం మనకు సెట్ అయింది, పోతున్నాం. సరే లొకేషన్ ఎంజాయ్ చేయి. వీడియో తీరా అదే అట్లా Hi friends, this is Adiyogi statue near Karnataka. Come and visit this. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మనం? నువ్వే కదరా అడ్వెంచర్ అన్నావు, అందుకే ఈ ఆదియోగి అడవిలోకి తీసుకొచ్చా నేను. ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నాకు. నీకు తర్వాత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంతవరకు ఏం మాట్లాడుకున్నారు నాతో పాటు. సరే. రే ఆ చెట్టు దగ్గర ఎంత బాగుంది రే. మామ వీడియో తీసుకుంటా. వీడియో ఎందుకు మామ, ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడదాం. సరే నీ ఇష్టం అన్నీ చేసుకో. చిన్న ఇక్కడ రుద్రయోగి మహర్షి ఎక్కడ ఉంటాడు? మీరు వెళ్ళవలసిన ప్రదేశం 200 యోజనాల దూరంలో ఉంది. ఎక్కడైతే ఆ శివస్వరం వినిపిస్తుందో అక్కడ వేచి ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నాడు కదరా, నీకు కనిపిస్తలేడా? ఏమైనా పిచ్చి పడిందా? అక్కడ ఎవరు లేరు. నువ్వు నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ. నిజంగా నీకు ఎవరు కనిపించలేదా చెట్టు దగ్గర? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, అక్కడ ఎవరు లేరు. సరే సరే పోదాంపా. అరవింద్ అరవింద్ మామ నేను ఈ కొండలు లెక్కలేను మా, ఇంటికి వెళ్ళిపోదాం పదా. నీకేమన్నా మంత్రాలు వినపడుతున్నాయా? నాకు ఆకారం కోసం తప్ప ఏం పిడలేదు. ఎక్కడైతే ఆ శివస్వరం వినిపిస్తుందో అక్కడ వేచి ఉండండి. అయ్యో వాటర్ కూడా లేవే. సార్ నేను వాటర్ చూస్తుంది ఇక్కడే ఉండు. సరే. స్వామి 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 మీ పేరు సూర్యనే కదా? అవును స్వామి, అవును స్వామి. నిన్ను వెంటాడి వేల్చి చంపాలనుకుంటున్న ప్రాణం లేని ప్రేతాత్మ పేరు పంచముఖి. అది నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది స్వామి? ఎందుకంటే నువ్వు ఋషికేశ వంశం చెందినవాడు కాబట్టి. స్వామి ఈ సమస్యకు పరిష్కారం ఏం లేదా స్వామి? ఋషికేశవ మహర్షి ఘోర తపస్సు చేసి విష్ణు మృతించే వరం పొంది పక్షులతో చెట్లతో ప్రేతాత్మలతో మాట్లాడే ఒక వరం పొందాడు. చెట్ల భాషను, దయ్యాల భాషను, ఇలా అన్ని ప్రాణాల భాషలన్నీ అక్షర రూపంలో ఒక గ్రంథంలో రాసి భద్రపరిచాడు. ఆ గ్రంథాన్ని పంచముఖి అనే కన్య ఋషి జపంలో ఉండగా చదివింది. ఆ విషయం ఋషికి తెలిసి ఆమెకు ప్రాణం లేని ప్రేతాత్మగా శపిస్తాడు.
ఆ కోపంతో ఋషి వంశస్థులను పగ పెంచుకుంది. ఇప్పుడు నీ వంతు. దీని పరిష్కారం ఆ గ్రంథంలోనే ఉంది, కానీ ఆ గ్రంథంలో మునేశ్వర కొండల్లో ఉంది. మీ ఊరికి ఉత్తరాన ఉంది. సరే గురుజీ, నేను వెళ్ళొస్తాయి కదా. ఆయుష్మాన్ భవ. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ప్రయత్నాత్మ ఆత్మగా ఉన్నంతసేపు నిన్నేం చేయలేదు. ఎవరిలోనైనా పరకాయ ప్రవేశిస్తే నీ ప్రాణానికే ప్రమాదం. ఇక్కడ వాటర్ లీటర్ ఏం లేవురా, ఇంటికి వెళ్దాం పద. రా ఈ రోడ్లో ఏంది మా ఇంత దగ్గర బ్రేక్లు ఏం పడతలేవురా రే. మో చూసుకో. మీ వాహనాన్ని పంచముఖి ఆహ్వానించినది. తక్షణ మీ వాహనం వదిలి వెళ్ళిపోండి. అసలు ఎవరు నువ్వు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎవరు కనిపించడు, నాకెందుకు కనిపిస్తున్నావు? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నీకేమన్నా పిచ్చా? మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైంది మామ? స్టార్ట్ అవుతట లేరా? ఇటు ఏమైందా? బండి స్టార్ట్ కావడం లేదన్న అసలు. కొంచెం తొందర ట్రై చేయనా, మాది స్టేట్ కాదు, వేరే స్టేట్ అనేది ఖచ్చితంగా 1 డే చూసుకుంటారన్నా. టైం అయితే అలా దగ్గరలో ఇక్కడ లాజెస్ ఏం లేవా? రుద్రయోగిపురం దాకా ఏంటి ఉంటావన్నా? మీకు అభ్యంతరం లేదంటే మా ఊరి చివర మాది పెంట్ హౌస్ ఉంది, అందులో ఉంటారంటే చూపిస్తాం. అదే వీళ్ళకి మన పెంట్ హౌస్ చూపిస్తున్నప్పుడు ఇదే చూడప్ప మీరుండే బంగ్లా. గేట్ తాళం తీసుకోండి అప్ప. జాగ్రత్త, ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఓకే బ్రో, నేను చూడొస్తామండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే. ఇదేనా చాలా భయంకరంగా ఉన్నారు, చాలా విశాలంగా ఉన్నారు ఇక్కడ. అది చూస్తున్నావా నువ్వు కూడా? అట్లెక్కింది.
ఏరా రావడం లేదా? తీసుకురావడం లేదు మా రాయికి ఇచ్చినట్టున్నాను. మరి వెనకలు తెచ్చుకున్నావా? వెనక్కి వెళ్దామంటే దూరం వెళ్ళడానికి. సర్లే ఇక్కడే ఇక్కడ వచ్చి పట్టుకుందాం పా. సరే బాగుంది. అక్కడ అనుకున్నావా బందెలు ఎవరు అక్కడ ఎట్లా అనుకుంటామా? మన ప్లేస్ అయితే కానీ ఎక్కడ స్టే చేయాలి ఈరోజు. సర్లే ఇక్కడ ప్లేస్ బాగున్నట్టుంది, ఇక్కడ చూసుకున్నా. పదాం పా. మ్యాచ్ బాక్స్ ఉందా? నా దగ్గర ఎందుకుంటామా? సర్లే రేపు పొద్దున బండి రాయదారా? ఎందుకు నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, మరి 10,000 10 పైసలు కూడా ఇవ్వను. ముందు నాడు ఫస్ట్ పెట్టి ఇవ్వకుంటే ఇంటికి వచ్చి బండి తగ్గపోతా అన్న. అదేం లేదు అరవింద్. అరవింద్ అరవింద్ ఏయ్ అరవింద్ ఏయ్ అరవింద్ ఏయ్ అసలు ఎవరు నువ్వు? నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు?
ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर भूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर जय भरन विराज सुबेसा कुंडल कुंचित केसा वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती बुलोक उजागर जय I hate you.